గోదావరి జిల్లాల కుర్రోడు సత్తా చాటాడు. ఏకంగా ఇస్రో శాస్త్రవేత్తగా సెలెక్ట్ అయ్యారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఉండూరు గ్రామానికి చెందిన కొప్పిశెట్టి దిలీప్ ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపిక కావడంతో గోదావరి జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులు ఆనందాలకు అవధులేవని చెప్పుకోవచ్చు. డిలైట్ ఐటీ కన్సల్టెన్సీలో పనిచేస్తూ 2023 సంవత్సరంలో గేట్ 542వ ర్యాంక్ సాధించి ఆ స్కోర్ ద్వారా 5 ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగాల్లో అర్హత సాధించిన అనుకూలంగా తనకు నచ్చకపోవడంతో ఈ సంవత్సరం 2025 గేట్ ఫలితాల్లో ఆల్ ఇండియా 296వ ర్యాంకు మట్లో మాణిక్యం సాధించారు. దాని ద్వారా ఇంటర్వ్యూలో 22వ ర్యాంక్ సాధించడంతో ప్రతిష్టాత్మకమైన ఇస్రో సంస్థలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో విద్యార్థి మట్టిలో మాణిక్యం అంటూ గోదావరి జిల్లా ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి తన తెలివితేటలతో తన చదువుపై ఉన్న శ్రద్ధతో ఈ స్థాయికి రావడం ఎంతో ఆనందంగా ఉందంటూ తల్లిదండ్రులతో పాటు పలువురు పేర్కొన్నారు. దిలీప్ తల్లిదండ్రులు వృత్తిరీత్యా వ్యవసాయదారులు అయినటువంటి కొప్పిశెట్టి సత్యరాజు, బాలభువనేశ్వరి దంపతులకు కుమారుడు దిలీప్ ఈ ఉద్యోగం సాధించడం వలన పలువురు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. 25 సంవత్సరాల వయసులోనే ఇస్రో శాస్త్రవేత్తగా ఎదగడంతో పలువురు కొనియాడుతున్నారు. నేను రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామానికి చెందినవాడిని. నేను తాడేపల్లిగూడెంలో మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశాను. దాని తర్వాత ఇన్స్టిట్యూట్ సెకండ్ ర్యాంక్తో పాటుగా డిపార్ట్మెంటల్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాను. దాని తర్వాత రీసెంట్గా నేను ఇస్రో సైంటిస్ట్గా ఎంపిక అయ్యాను. అంతకుముందు నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే డిలైట్ కన్సల్టింగ్ హైదరాబాద్లో పనిచేశాను. అక్కడ పనిచేస్తూ గేట్ 2023 రాశాను. అక్కడ 548వ ర్యాంక్ సాధించాను. దాని ద్వారా 5 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సాధించాను. ఏది నేను అనుకునేది రాకపోవడంతో డిలైట్లోనే పనిచేస్తూ మళ్ళీ ప్రయత్నం చేశాను. 2025 సంవత్సరంలో మళ్ళీ గేట్ రాసి 296 ర్యాంక్ సాధించాను. ఈ ర్యాంక్ ద్వారా నాకు ఇస్రో నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. తిరువనంతపురంలో 10 నుండి 12 మంది సీనియర్ సైంటిస్టుల మధ్య అరగంట సేపు ఇంటర్వ్యూ చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన రిజల్ట్స్ నాకు జాతీయ స్థాయి 22 ర్యాంక్తో ఇస్రో సైంటిస్ట్గా సెలెక్ట్ అయ్యాను. మా అబ్బాయి పేరు కొప్పిశెట్టి దిలీప్. వాడు ఈరోజు జాతీయ స్థాయిలో ఇస్రోలో 22వ ర్యాంక్ సాధించాడు. ఇస్రో సైంటిస్ట్గా ఎన్నికయ్యాడు. అది చిన్నప్పటి నుంచి బాగా చదవడం వల్ల ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. దానికి ప్రోత్సాహంగా మేము కూడా ఎంతో కష్టపడ్డాం చదివించడానికి. మాది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ చదువులో ముందున్నాడని వాడిని ఎంతో ప్రోత్సహించాం. ఆ కారణంగానే ఇవాళ ఆ స్థితికి చేరుకున్నాడు. అది సాధించి ఈ ఇస్రోలో సైంటిస్ట్గా జాబ్ సాధించడం పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది.